సార్ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా వరద బాధితులకు ఎవరైతే ఉన్నారో నష్టపోయిన వారికి 25,000 చొప్పున కూడా ఇస్తామని చెప్పారు. వాటి వల్ల ఏమైనా రాష్ట్రం అప్పు అవుతుంది అంటారా? దాని గురించి మీరేమంటారు? అసలు ముప్పుగా ఉంటే వరద బాధితులు బుడమేరు బాధితులకి అప్పు గురించి ఆలోచిస్తారేంటి? అప్పు అని చెప్పి తెలియలేదా? 13 లక్షల కోట్లు అప్పులు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ మునిగిపోయి ఉన్న వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి. ఇది సరైన స్పందన. ఇది ఆపదలో ఉన్న వాళ్ళకి ఇవ్వటం అవునా? ఆపదలో వరద ముప్పులో ఉన్న వాళ్ళకి, బుడమేరు ముంపులో ఉన్న వాళ్ళకి, కృష్ణానది ముంపులో ఉన్న వాళ్ళకి టోటల్ గా కొలాప్స్ అయిపోయారు. క్రింద అంతస్తులో ఉన్నోళ్ళు కొత్త ఆటోలు, కొత్త కార్లు, కొత్త సామాన్లు, ఆఖరికి షాపులు, బట్టలు, షామియానా షాపులు కాంచి టోటల్ ఎంటైర్ బిజినెస్ లన్నీ కూడా దెబ్బతిన్నాయి. అలాంటి వాళ్ళకి 25,000 ఏ మూలకి? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి. అయినప్పటికి కూడా ప్రభుత్వం తరపున 25,000 ఎన్నిసార్లు వదలు వచ్చినాయి? ఎన్నిసార్లు కొట్టుకుపోయారు ప్రజలు? ఎన్నిసార్లు నష్టాలు జరిగినాయి? ఏ ఒక్కరికన్నా ఇలా ఇచ్చిన చరిత్ర ఏ ప్రభుత్వం అన్నా చేసిందా? అప్పులు పాలైపోయే సంగతి తర్వాత ముందు ప్రజల ఆపదలో ఉన్నారనేగా 74 ఏళ్ల వయసులో బయటకు వచ్చి ఆ కార్యక్రమాలు రోడ్డు మీదకి వెళ్ళి చేయటం కానీ, తీసుకొచ్చి పంచటం కానీ ఇవన్నీ చేయగలుగుతున్నాడు. ప్రజలు తెలుసుకోవాలి, ప్రభుత్వం పెట్టిన ఈ పథకాన్ని నష్టపోయినోళ్ళు జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి 1-4 సార్లు తిరిగి రాంచుకుని లబ్ధి పొందాలి. అదేం లేకుండా నా ఇంటికి రాలేదు, నా పక్కన వాళ్ళకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదంటే కుదరదు. ఆయన పెట్టిన పథకాన్ని మీరు ఇవాళ 25,000 దాన్ని అమలు చేసుకోండి. పై అంతస్తులో ఉన్నోళ్ళు 10,000 పొందండి. పడవ మీద మీరు రావడానికే మీకు 3,000, 4,000 వసూలు చేశారు మొన్న. మీరెన్నో కష్టాలు పడ్డారు. 10 రోజులుగా మీకు తిండి లేదు, తిప్పలు లేదు. ఈ డోనర్లో ఇళ్ళు ప్రభుత్వం పంచేటటువంటి ఆహార పదార్థాలు తప్పనిడిసి అయ్యా అసలు ఎలాంటి ఇది లేకోకుండా ఆ 25,000 రూపాయలు తీసుకోవచ్చు. ఈ పథకం బాగుంది. చంద్రబాబు గారు ఇలాగే స్పందించి చేస్తే బాగుంటుంది.